పందుల్లో ఈనడానికి ఎంత టైం పడుతుంది? అలాగే ఒకవేళ ఈనేటప్పుడు ఇబ్బందులు ఏమైనా వస్తే మనం ఏం చేయాలి? అలాగే ఈనడం పూర్తయింది అనేది తెలియాలంటే ఏం చేయాలి? ఈ 3 అంశాల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో పందుల్లో మనకు తెలిసిందే 114 రోజులు మనకు ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనకు ఈనడానికి ముందుగా రెడీ అయ్యే టైంకి ఒక గంట ముందు నుంచి కూడా మనకు అది సరిగా స్థిమితంగా ఉండకుండా కూర్చోవడము, పడుకోవడము అలా చేస్తూ ఉంటుంది. అలాగే వెనకల్ల మనకు మానం నుంచి చూసినట్లయితే డిశ్చార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి, ద్రవాలు అనేవి వస్తూ ఉంటాయి. సో అది పొజిషన్కి మనం అరేంజ్ చేసుకొని కింద ఏదైనా బెడ్డింగ్ లాగా వీలైతే ఒక మ్యాట్ ఏదైనా అరేంజ్ చేసుకుంటే మేలు, రబ్బర్ మ్యాట్ లేదంటే గడ్డి ఏదైనా కొంచెం అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈనడానికి ఒకవేళ అంతా పడుకుంది అయినా కూడా నొప్పులు వస్తున్నాయి అయినా కూడా ఈనడం లేదు సరిగా అని అంటే మనం ఒకవేళ ఎపిడోసిన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది వేయచ్చండి. అవసరాన్ని బట్టి ఒక 2 నుంచి ఒక 4 ml వరకు ఇంజెక్షన్ వేసుకోవచ్చు. సో దానివల్ల కొంచెం పెల్విక్ మజిల్స్ అనేవి లూజ్ అయ్యి ఏమైనా విడుదల అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే గ్లౌజ్ వేసుకోండి, గైనకలాజికల్ గ్లౌజ్ అంటారు. గ్లౌజ్ వేసుకొని చెయ్యి పెట్టి కొంచెం ఏదైనా సపోర్ట్ ఇచ్చినా కూడా కొంచెం తొందరగా డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్క పిల్ల మనకు బయటికి రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సో మనకు ఒకవేళ 10 పిల్లలు వస్తాయా 15 పిల్లలు వస్తాయా టోటల్ అనే దాన్ని బట్టి మనకు దాదాపు 4 గంటల నుంచి 6 గంటలు లేదా 8 గంటలు కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి టైము. సో అది మొత్తం అయిపోయింది అనేది ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా ప్లాసెంటా అనేది అంటే మాయ అంటాం కదా, మొత్తం అన్ని డెలివరీ అయిపోయిన తర్వాత మాయ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఒకసారిగా. సో ఆ మాయ వచ్చేసింది అని అంటే మ్యాక్సిమం మనకు పిల్లలన్నీ బయటకు వచ్చేసినట్లే అర్థం అనమాట. లేదు ఒకవేళ మాయ సరిగా రాలేదని అంటే కూడా మొత్తం వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఒకసారి మనం చేయి పెట్టి చూసి ఇంకా పిల్లలు ఏమి లేవని నిర్ధారించుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. లేదు మొత్తం డెలివరీ అయిపోయింది ఇంకా చిన్న డౌట్ ఉందని అనిపిస్తే కూడా మాయ సరిగా పడలేదని అనిపించినా కూడా ప్రాగ్మా అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. మీరు మీ డాక్టర్ గారితో మాట్లాడి ఆ ఇంజెక్షన్ కూడా ఒక 1 ml లేదా 2 ml బాడీ సైజుని బట్టి బాడీ వెయిట్ని బట్టి వేసుకున్నా కూడా మాయ పొరాలు అనేవి పూర్తిగా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనము మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను చూపిస్తున్న వీడియోలు వచ్చేసి మనకు అమెరికాలో అలాగా బయట కంట్రీలో అలావి ఒక 2 ఛానల్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి, మీకు ఇంకా బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.